ఇదివరకు మన సీనియర్ మాస్టర్స్ హ్యాండ్ జాయింటింగ్ చేసే విధానంలో మనం జాయింటింగ్ చేసుకుంటే ఈ చంక కింద అసలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. హ్యాండ్ జాయింటింగ్ చేయకంటే ముందే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, దాదాపు ఒక 7-8 ఇంచుల క్లాత్ ఉంటుంది ఇక్కడ. సో ఇంత పొడవు క్లాత్ ఉండేసరికి ఏమవుతుంది అంటే చంక కింద ముడతలు వస్తాయి. ఇప్పుడు మనం రెగ్యులర్గా జాయింటింగ్ చేసుకున్న దాంతోనే చంక దగ్గర ముడతలు రాకుండా ఇంకొక ట్రిక్ కూడా ఉంటుంది, అది నేను చూపిస్తాను. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ చంక కింద అంటే హ్యాండ్ జాయింటింగ్ చేసిన తర్వాత ఈ చంక కింద ఈ ప్లేస్లో మొత్తం కూడా ముడతలు వస్తాయి. అంటే ఎక్కువ మట్టుకు మీడియం హ్యాండ్ కానీ లేదంటే ఇలా ఎల్బో హ్యాండ్ కానీ తీసుకున్నప్పుడు ఈ చంక కింద అనేది ఖచ్చితంగా ముడతలు వస్తాయండి. అట్లా ముడతలు రాకుండా హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు చిన్న ట్రిక్ తీసుకోవచ్చు. అంటే అది ఏ విధంగా అంటే ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేసే మెథడ్ కాకుండా ఇదివరకు మన సీనియర్ మాస్టర్స్ హ్యాండ్ జాయింటింగ్ చేసే విధానంలో మనం జాయింటింగ్ చేసుకుంటే ఈ చంక కింద అసలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ పద్ధతి ఏంటి, అది ఎలా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. అయితే ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం నార్మల్గా. ఇదిగోండి ఇప్పుడు ఒకవైపున హ్యాండ్ అయితే మొత్తం జాయింటింగ్ చేసేసిన, ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం. అయితే జాయిన్ చేసే క్రమంలో ఇక్కడ ఎక్కడ కూడా ముడతలు అనేవి ఉండవు, పర్ఫెక్ట్గానే ఉంటాయి. తర్వాత ఈ బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం నార్మల్గా సైడ్ జాయింట్ ఏ విధంగా చేస్తాం అనేది కూడా ఒక కుట్టు వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నడుము లూజు కరెక్ట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. తర్వాత ఈ చంక దగ్గర కూడా మనం ఏం చేస్తాం, వీళ్ళ చంక రౌండ్ ఎంత ఉన్నది కొలత జాకెట్ కానీ మన బ్లౌజ్లో కానీ చూసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు చంక వరకు కుట్టు వేసేసుకుంటాం. తర్వాత హ్యాండ్ కూడా మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది చూసుకొని హ్యాండ్ లూజ్ వరకు కూడా ఈ విధంగా కుట్టు వేసుకుంటాం కదా. ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎల్బో హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, దాదాపు ఒక 7-8 ఇంచుల క్లాత్ ఉంటుంది ఇక్కడ. సో ఇంత పొడవు క్లాత్ ఉండేసరికి ఏమవుతుంది అంటే చంక కింద ముడతలు వస్తాయి. ఎప్పుడు హ్యాండ్ అంతా కుట్టినాక కస్టమర్ వేసుకుంటారు కదా. సో వేసుకున్నప్పుడు ఏంది, హ్యాండ్ అనేది కిందికి ఉంచుతారు ఈ విధంగా. ఇట్లా ఉంచేసరికి ఈ భాగంలో టైట్ అయిపోయి ఖచ్చితంగా ముడతలు వస్తాయి. సో అట్లా ముడతలు రాకుండా హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడే అంటే చేసే కంటే ముందే ఒక చిన్న ట్రిక్ తీసుకొని మనం హ్యాండ్ జాయింటింగ్ చేసుకుంటే అసలు ఇక్కడ ఒక్క ముడత కూడా రాదు. అది ఏ విధంగానే నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇదిగోండి ఇటువైపున నేను హ్యాండ్ అయితే జాయింటింగ్ చేయలేదు. ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా హ్యాండ్ జాయింటింగ్ చేయకంటే ముందే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. సో సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకుంటాం, నార్మల్గా నడుము లూజు ఎంత ఉంది చూసుకొని ఇక్కడ కరెక్ట్గా చూసుకొని కుట్టు వేసేసుకుంటాం. అయితే ఇక్కడ మాత్రం చంక రౌండ్ ఎంత ఉన్నది అనేది కరెక్ట్గా చూసుకోవాలి. సో ఇప్పుడు చంక రౌండ్లో సగం కరెక్ట్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ వరకు ఇదిగోండి సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా. అయితే ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు దీనికి ఏం చేయాలంటే జస్ట్ 2 కుట్లు మాత్రమే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. అంటే మనకు నార్మల్గా హ్యాండ్ మొత్తం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒక 2-3 కుట్లు ఎక్స్ట్రా అనేది వేసుకుంటాం కదా. ఈ మెథడ్లో హ్యాండ్ జాయింటింగ్ చేస్తే ఓన్లీ 2 కుట్లు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మనకేంది బాడీ పార్ట్లో హ్యాండ్ జాయింటింగ్ చేయకంటే ముందే సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాం కదా. నెక్స్ట్ హ్యాండ్ పీస్ కూడా తీసుకొని హ్యాండ్ పీస్ కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఈ లూజ్ వరకు గట్టి కుట్టు వేసుకొని ఈ హ్యాండ్ కూడా అంతేనండి. మనకు ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ చంక చివర మనకు నార్మల్గా మార్కింగ్ చేసుకుంటాం, ఏది హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇక్కడ వరకు సైడ్ జాయింట్ అని. అదేవిధంగా చంక రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ వరకు ఇదిగోండి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ హ్యాండ్ కూడా అంతేనండి. మనకు ఎక్స్ట్రా అనేది ఒకటే కుట్టు వేసుకోవాలి, 2-3 కుట్లు వేయొద్దు. ఇలా ఇక్కడ వరకు కుట్టు వేసిన తర్వాత ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనకేంది బాడీ పార్ట్ హ్యాండ్ పీస్ విడివిడిగా సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇది రివర్స్ తీసేసరికి ఏ విధంగా అవుతుంది, మనకు బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్ ఏ విధంగా అయితే రెడీ అవుతుందో ఇప్పుడు మనకు బ్లౌజ్కి అటాచ్ చేయకంటే ముందే హ్యాండ్ అనేది ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇట్లా మనకు ఈ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇట్లా ముందు చంక రౌండ్ అనేది చూసుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్ పార్ట్ బాడీ పార్ట్ విడివిడిగా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. చూడండి ఇదిగోండి మనకు అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ని మాత్రం కరెక్ట్గా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. మనకు నార్మల్గా ఒరిజినల్ అనేది పై వైపునకు ఉండాలి, లైనింగ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా హ్యాండ్ పీస్ని రెడీ చేసుకొని ఈ బాడీ పార్ట్ వచ్చి రివర్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. మనకు లైనింగ్ పైకి ఉండాలి, ఒరిజినల్ అనేది లోపలికి ఉండాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్ ఏం చేయాలంటే ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని
కరెక్ట్ ఈ చంక లోపల, ఈ బాడీ పార్ట్ చంక లోపల ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు మనకు హ్యాండ్ కట్ చేసేటప్పుడే మధ్యలో నుంచి జాయిన్ చేసుకోవాలని చిన్న ఘాటు పెట్టుకుంటాం. ఈ ఘాటు భాగం, ఈ షోల్డర్ జాయింట్ 2 కూడా సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్‌గా ½ ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మామూలుగా ఇదిగోండి ఈ 2 పీసులు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని, ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. చాలా ఈజీగా ఉంటదండి. మీరు ఒక్కసారి ఒక్క బ్లౌజ్‌కి ఈ విధంగా హ్యాండ్ జాయింటింగ్ చేసి చూడండి. మీకు తెలిసిపోతుంది ఎంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. కాకపోతే ఏ పీసుని లాగొద్దు. ఎందుకంటే చంక రౌండ్‌లో అనేది మనం ముందే చూసుకొని సైడ్ జాయిన్ చేసుకున్నాం కాబట్టి, ఏ పీస్ అయినా లాగినామనుకోండి చివరి వరకు వచ్చేసరికి హెచ్చుతగ్గులొస్తాయి. అట్లా రాకుండా ఉండాలంటే ఇదిగోండి ఏ పీసుని కూడా లాగకుండా ఇదిగోండి జస్ట్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని చేసుకోవాలి. అయితే ఈ రౌండ్ షేప్ చేసేటప్పుడు మాత్రం ఇదిగోండి ఈ చంక రౌండ్ ఇప్పుడు ఈ బాడీ పార్ట్‌లో చంక ఇక్కడ వరకు వచ్చింది. హ్యాండ్ పీస్‌లో చంక భాగం వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ 2 చంక భాగాలు వచ్చేసి కరెక్ట్‌గా ఇదిగోండి ఇక్కడ రావాలి. ఇట్లా వస్తే ఏమవుతదంటే ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇట్లా వచ్చేలాగా పెట్టి ఈ ఖర్చు రివర్స్ కిందికొచ్చేలాగా పెట్టేసుకోండి ఇట్లా. 2 ఖర్చులు కిందికొచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. అయితే ఈ కుట్టు కూడా ఎక్కడి వరకు వేసుకోవాలి? మనకి చంక జాయింట్ ఎక్కడి వరకైతే జాయింట్ అవుతుందో ఇక్కడి వరకు మాత్రమే కుట్టు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా కుట్టు వేసుకుంటూ ఇక్కడి వరకొచ్చి కార్నర్ దగ్గర వరకొచ్చి ఇట్లా రబ్ చేసుకోండి. కొద్దిగంతా రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఈ భుజం పై నుంచి కరెక్ట్‌గా ½ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ చివరి వరకు జాయింటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసే కంటే ముందు ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే దీన్ని ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టండి. ఇప్పుడు షోల్డర్ నుంచి ఇటువైపున కుట్టు వేసినాం కదా! ఇప్పుడు ఇటువైపు నుంచి షోల్డర్ వరకి కుట్టు వేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఖర్చులు ఉన్నాయి కదా! ఖర్చులను కింది వైపునకు వచ్చేలాగా పెట్టండి. ఇందాక ఖర్చులను ఇటువైపునకు వచ్చేలాగా పెట్టి కుట్టు అనేది ఈ చివరి వరకు వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఖర్చులను కింది వైపునకు వచ్చేలాగా జరిపేసుకోండి ఇట్లా. ఇట్లా జరిపేసి మళ్ళీ ఇదిగోండి ఈ కార్నర్ ఉంటుంది కదా! కుట్టు వేసిన కార్నర్, ఈ కార్నర్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. సో ఇట్లా చెక్ చేసుకుంటూ వేసుకుంటే ఏందంటే చంక దగ్గర ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్ వస్తదనమాట. అక్కడ రబ్ చేసుకోండి కొంచెం. ఏందంటే విడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ కుట్టు వేసుకోవాలి. అయితే ఏ పీసులు కూడా లాగొద్దు. ఇదిగోండి జస్ట్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. మీకు చివరి వరకు వచ్చేసరికి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఒకవేళ చంక దగ్గర ప్లస్ సింబల్ రాలేదనుకోండి, అప్పుడు మీకు హ్యాండ్ జాయింట్ దగ్గర, బాడీ పార్ట్ దగ్గర సైడ్ జాయింట్ పర్ఫెక్ట్ చేసిరా లేదా చూసుకోండి. చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా పెట్టిరా లేదా అనేది కూడా చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసరికి మనకి ఖర్చు వెనకాల వైపునకు వచ్చేలాగా పెట్టేసి ఇదిగోండి ఇలా. ఇలా ఈ షోల్డర్ జాయింట్ వరకు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఈ చివరి నుంచి కుట్టు వేసుకోవాలి. ఏందంటే మనం డబల్ స్టిచ్ వేసుకుంటాం కదా! ఒకేసారి డబల్ స్టిచ్ వేయకుండా కుట్టు సరిగ్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడైనా ఖర్చు మిస్ అయిందేమో చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ లైట్‌గా మిస్ అయింది. నేను కొంచెం కలిపేసుకున్నా. ఇట్లా. ఏందంటే రెండో కుట్టు వేసుకునేటప్పుడు ఖర్చు కరెక్ట్‌గా చూసుకొని వేసుకుంటే చంక దగ్గర ఆ ముడతలనేది రావన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా లైట్‌గా పోయింది. లోపలికెళ్ళిపోయింది. ఇదిగోండి ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇంకా ఈ చివరి వరకు కుట్టేసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇప్పుడు మాత్రం ఇందాక చూపించినగా ఫస్ట్‌లో ఆ మోడల్‌లో మనం హ్యాండ్ జాయింటింగ్, సైడ్ జాయిన్ చేస్తున్నాం. అయితే సీనియర్ మాస్టర్స్ మాత్రం ఈ విధంగానే జాయింటింగ్ చేసేవాళ్ళు. అందుకే హ్యాండ్ జాయింట్ దగ్గర, చంక దగ్గర అసలు ఒక్క ముడత కూడా ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు ఇలా కుట్టడం ఇబ్బంది మనకు. ఏందంటే ఇవన్నీ చూసుకొని కుట్టాలి. తర్వాత మనం అడ్వాన్స్డ్‌గా నేర్చుకున్నాం అన్నీ. సో ఇదనేది కొంచెం హార్డ్‌గా ఉంటది కాబట్టి ఇప్పుడు మనం రెగ్యులర్‌గా జాయింటింగ్ చేసుకున్న దాంతోనే చంక దగ్గర ముడతలు రాకుండా ఇంకొక ట్రిక్ కూడా ఉంటుంది. అది నేను చూపిస్తాను. అంతకంటే ముందు ఇదిగోండి ఇప్పుడు మనకు రౌండ్ షేప్ ఇదిగోండి చంక రౌండ్ అనమాట. ఈ రౌండ్ షేప్ అనేది చంక రౌండ్ పర్ఫెక్ట్‌గా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది రివర్స్ తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి. ఇట్లా హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకునేసరికి మనకు చంక దగ్గర ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా చెక్ చేసుకొని జాయింటింగ్ చేసుకుంటే తర్వాత వచ్చేసి ఇదిగోండి చంక దగ్గర ఎక్కడ కూడా ముడతలు రావడం గానీ, ఉబ్బెత్తులు రావడం, తర్వాత హ్యాండ్ పీసు, ఈ బాడీ పార్ట్ కూడా ఎక్కడ కూడా లూజు, టైట్ లేకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా జాయింటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మనకు అంటే ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి మనకు ఖర్చు అనేది 2 ఇంచుల ఖర్చు ఉంది. బాడీ పార్ట్‌లో, హ్యాండ్ పీస్‌లో. ఈ 2 ఇంచుల ఖర్చు ఎప్పుడైతే ఈ విధంగా టచ్ అయ్యి ఉంటుందో ఈ చంక కింద ఖచ్చితంగా ముడతలొస్తాయి. ఇలా టచ్ అవ్వకుండా ఈ ఖర్చు వరకు మనకి ఇట్లా విడివిడిగా హ్యాండ్ పీస్, బాడీ పార్ట్ విడివిడిగా పెట్టడం వల్ల ఈ చంక కింద ముడతలు రావు. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అవుతుంది ఇది. ఎందుకంటే జాయింటింగ్ లేదు కాబట్టి ఈ 2 పీసులు అడ్జస్ట్ అవుతాయి. ఒకటి ముందుకు, ఒకటి వెనక్కి ఇట్లా అడ్జస్ట్ అయ్యి
చంక కింద అసలు ఒక్క ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చంక రౌండ్ భాగానికి మనం ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పద్ధతి కాకుండా మనకి ఇప్పుడు ఇందాకనే ఇదిగోండి సైడ్ జాయింట్ అనేది ఈ విధంగా చేసినాం కదా, ఈ పద్ధతిలోనే మనకి చంక కింద ముడతలు రాకుండా ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను. సో దీనికి కూడా అంతేనండి, 2 కుట్లు మాత్రమే వేయాలి. నడుము లూజు, చంక రౌండ్, హ్యాండ్ లూజు 3 ఒకసారి చెక్ చేసుకొని ఒక కుట్టు వేసిన తర్వాత పక్కన 2-3 కుట్లు ఎక్స్ట్రా వేస్తాం కదా, 2-3 వేయకుండా ఓన్లీ 2 కుట్లు మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో మీరు రెగ్యులర్గా హ్యాండ్ జాయింటింగ్ ఏ విధంగా చేస్తారో అదే ప్రకారంగా చేయండి. థ్రెడ్ రిమూవర్ ఉంటుంది కదా, ఈ రిమూవర్ తీసుకోండి. తీసుకొని ఇది మొదటి కుట్టు, ఇది రెండో కుట్టు. ఈ రెండో కుట్టు దాటి ఇటువైపునున్న ఈ కుట్లు మొత్తం విప్పదీయండి. ఇదిగోండి ఇలా సైడ్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఈ సైడ్ జాయింట్ ఖర్చు, ఓన్లీ ఖర్చు వరకు మాత్రమే ఇలా కుట్లు విప్పదీయాలి. అయితే ఇదేంది, మనకు చంక రౌండ్ మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. మీరు చంక రౌండ్ పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాతనే ఈ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఓపెన్ చేసేసినాం కదా, తర్వాత ఇది ఓవర్లాక్ చేసినాం కదా, ఓవర్లాక్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా ఓవర్లాక్ కూడా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఖర్చు వరకు హ్యాండ్ పీసులు ఇదిగోండి దూరం విడివిడిగా అయిపోతాయి. ఇట్లా విడివిడిగా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చంక దగ్గర పట్టేసినట్టు ఉండదు. ఈ భాగం విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు ఒకవైపున విప్పదీసినాం కదా, సేమ్ ఇటువైపున కూడా మనకి ఈ రెండో కుట్టు ఏదైతే ఉందో రెండో కుట్టు దాటేసి ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు భాగం దగ్గర వేసిన ఈ కుట్లు విప్పదీసేసుకుందాం. మనం 2 వేస్తాం, నార్మల్గా డబల్ స్టిచ్ వేస్తాం కదా, ఈ డబల్ స్టిచ్ 2 కూడా విప్పదీసుకోండి. మనం రెగ్యులర్గా హ్యాండ్ జాయింటింగ్ చేసే పద్ధతిలోనే ఈ చిన్న ట్రిక్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ చంక దగ్గర ముడతలు అనేవి రావు. చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే హ్యాండ్ పైకెత్తినప్పుడు బాగానే ఉంటుంది, హ్యాండ్ కిందికి పెట్టినప్పుడు మాత్రమే చంక దగ్గర ముడతలు వస్తాయి. ఎక్కువ మటుకు మీడియం హ్యాండ్, ఎల్బో హ్యాండ్ తీసుకునే వాళ్ళకు ఈ ప్రాబ్లం వస్తుందండి. సో ఈ ఎల్బో హ్యాండ్, మీడియం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్తో మీరు జాయింటింగ్ చేయండి, చంక కింద ఒక్క ముడత కూడా రాదు. ఇదిగోండి ఇప్పుడు ఓవర్లాక్ అనేది నేను మొత్తం కూడా విప్పదీసేసిన. ఇలా ఇప్పుడు చూడండి, మనకి ఇందాకలా జాయింటింగ్ చేసుకునే పద్ధతి కొంచెం టఫ్గా ఉంది కదా, రెగ్యులర్గా వేసుకునే పద్ధతిలోనే ఈ 2 విడివిడిగా ఖర్చులను ఇట్లా విడివిడిగా చేయడం వల్ల చంక కింద ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ 2 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి ఈజీ అనిపిస్తే ఆ పద్ధతి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 ప్రకారంగా 2 విధాలుగా మీరు ఒక బ్లౌజ్కి హ్యాండ్ జాయింటింగ్ చేసి చూడండి. సో మీకు దీంట్లో ఏది ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు. కాకపోతే చంక రౌండ్ ఇంపార్టెంట్ అనమాట, చంక రౌండ్ మాత్రం పర్ఫెక్ట్గా చూసి పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ చిన్న ట్రిక్ అంటే చంక కింద ముడతలు రాకుండా మనకి ఏ విధంగా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనే చిన్న ట్రిక్ అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి వీడియోకి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.